గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో పెద్ద సెలబ్రేషన్స్ ఏమీ లేవు, సింపుల్గానే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. నేను లక్కీ రాలేదు, యశ్ ఇంకా మా పాప, మా హస్బెండ్ ఇద్దరు అయితే మొత్తం నలుగురు వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చేసరికి అత్తయ్య పాయసం అయితే చేసి ఉంచారు, అది తినేసి నెక్స్ట్ టిఫిన్ చేసేసాము. ఇప్పుడు లంచ్ అయితే సో లంచ్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ ఇంకా టమాటా చారు అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పొంగడాలు వేద్దాం అనుకున్నాం అనమాట. చలివిడి ఉంటుంది కదా, సారితో వస్తుంది. ఆ చలివిడి ఏం చేస్తామంటే మేము ఇలా పొంగడాలు వేసుకుంటాము. బియ్యం కడుగు ఇంకా కొంచెం గోధుమ పిండి వేసి నువ్వులు వేసి ఇలా పొంగడాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ మండే కూడా తుఫాన్ అవ్వడం, పిల్లలకి సెలవులు ఇచ్చేసారు కదా, నేను ఇలా పొంగడాలు వేస్తూ ఉన్నాను, వాళ్ళు అలా పట్టుకెళ్ళి తింటూ ఉన్నారు, అలా అయిపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈ పక్కనే మా పాపకి, చిన్న పాపకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఉక్కిరి అంటారు కదా, పప్పు బియ్యం ఇంకా సోళ్ళు, బాదం పప్పు, వాము, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి ఉక్కిరి అయితే చేస్తామన్నమాట. ముందు 2 days ముందు అయితే కడిగేసి ఎండబెట్టేసాం బాగా. ఎండబెట్టేసి ఇక్కడ వచ్చేసి నేను అవి వేపుతున్నాను. వేపేసి పక్కనే జీలకర్ర, వాము, ఉప్పు కూడా మొత్తం వేపేసాను. సోళ్ళు వేరేగా వేపుతామన్నమాట. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇవన్నీ కలిపేసి మేము మొత్తం ఇంకా మా హస్బెండ్ షాప్ దగ్గర నుంచి అయితే వచ్చేసారు. యాక్చువల్గా ఆ రోజు మండే అవడం కొంచెం లేట్ అయిందనమాట రావడం. పిల్లలు లోపు వెయిటింగ్, ఎప్పుడు కేక్ కట్ చేస్తామా అని. వచ్చాక ఇంకా తను ఫేస్ వాష్ అది చేసుకొని వచ్చేసరికి లక్కీ కేక్ అయితే రెడీ చేస్తారు. మా విషయం చూడండి, సరదా కేక్ కట్ చేస్తారని. అమ్మ డాడీ ఎప్పుడు వస్తారు, కేక్ ఎప్పుడు కట్ చేస్తామని అడుగుతూనే ఉంటుంది. సో చూసారా కేక్ దగ్గర ఫోజ్ ఎలా ఇస్తుందో. ఇంకా చిన్నప్పటి నుంచి కేకులు అంటే ఎంత సరదానో అమ్మకి. అది కేక్ మొత్తం తిందు, క్రీమే కావాలంటది. క్రీమ్ తింటుంది, ఆ ముక్క అయితే వదిలేస్తుంది. ఇంకా లక్కీ క్యాండిల్ అయితే వెలిగించాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ నుంచి మా డాడీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కేక్ కట్ చేస్తామా అని అడుగుతూనే ఉంటుంది. బర్త్డే అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య ఫోటో అయితే తీస్తున్నారు. అందరికీ కేక్ అయితే తినిపించేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా లక్కీ వాళ్ళ డాడీకి ఏదో గిఫ్ట్ రెడీ చేశారని చెప్పాను కదా, అదైతే తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇంకా కేక్ నేను కూడా తినిపించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కేక్ కూడా ఉందన్నమాట. ఇంకో కేక్ ఏంటనుకుంటున్నారా, యాక్చువల్గా ఫస్ట్ ప్లెయిన్ కేక్ తెచ్చామన్నమాట. ఎందుకంటే యశుకి దగ్గు వస్తుంది, మళ్ళీ కేక్ తెస్తే క్రీమ్ ఎక్కువ తినేస్తుంది అని చెప్పి ప్లెయిన్ కేక్ తెస్తే నన్ను అన్నది ప్లెయిన్ కేక్ వద్దు, క్రీమ్ కేక్ కావాలని చెప్తే మళ్ళీ లక్కీ తెచ్చాడు. ఇక్కడ వచ్చేసి లక్కీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను కదా, ఏంటంటే డైరీ మిల్క్ ఓరియో సిల్క్ అయితే ఇచ్చాడు. ఆ వాడే పేపర్ అలా కట్ చేసి ఇలా ప్యాక్ చేసి పెట్టాడనమాట. చాలా బాగా చేశాడు. ఏదో వాడికి చెయ్యాలనిపించి అలాగా నేనే ఇలా ప్యాక్ చేశానమ్మా అనేసి అన్నాడు. బాగా చేసావు అన్నాను. ఇంకా ఇంకో కేక్ కూడా కట్ చేస్తారనమాట. ఇంకా మా లక్కీకి ఇలా క్రాఫ్ట్ వర్క్ అయితే ఇష్టం, పేపర్స్తో ఏవో చేస్తుంటాడనమాట. బాగా చేసావు అనేసరికి మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మీకు చూపిస్తాను చూడండి. పైన ఇలా బ్లూ కలర్ది అలా చాక్లెట్ లాగా పెట్టి పేపర్ది అలా కటింగ్ చేసి పెట్టాడనమాట. బాగుంది. ఇంకో కేక్ కూడా కటింగ్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ హస్బెండ్ బర్త్డే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట టిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.